ఇలా విలేకరుల సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మన ఆదివారం రోజు బేతల్లో జరిగిన ఇన్సిడెంట్ చాలా అవాంఛనీయంగా జరిగింది అక్కడ. కాబట్టి దాని గురించి కొద్దిగా విలేకరులతో పంచుకొని పత్రికాముఖంగా పోలీసు వారికి కూడా విన్నవించుకోవాలనే పద్ధతిలో మేము ఇక్కడ సమావేశం జరుపుతున్నాము. కావున ఒక్కొక్కరికి జరిగిన ఇన్సిడెంట్ ఏమేమి ఉన్నాయో ఇంతవరకు బేతల మంది యొక్క ప్రాముఖ్యత ఏమో అక్కడ ఏమేమి జరుగుతుందో దాని గురించి వివరించడానికి, ప్లస్ నిన్న కొంతమందికి అవమానకరంగా జరిగింది. అవమానకరమైన పరిస్థితిని వివరించడానికి ఇక్కడ వచ్చినాం. కాబట్టి మొదట మన రవి గారు, ఆటో రవి అంటారు ఈయనను, ఈయన కూడా బిలీవరే. ఈయన జరిగిన సంఘటన ఏమైందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత 1 by 1 మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విలేకరులకు, అంతేకాదు బేతేల్ సంఘం వారికి, తర్వాత మీ ద్వారా పోలీసు వాళ్లకు నేను చెప్పే విధానం ఏమనగా 16వ తారీఖు ఆదివారం దేవుని మందిరంలో మేము బేతేల్ మందిరంలో విశ్వాసంగా ఉన్నాం. అయితే బేతేల్ మందిరం క్రమం ఏంటంటే ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరూ దాంట్లో సభ్యులే, కులము మతం అనేది ఎటువంటి తేడా ఉండదు. 2వ పాయింట్, వచ్చిన వారు దేవుని ఆరాధించిన తర్వాత ప్రతి ఒక్కరు భోజనానికి సహవాసం కలిగి ఉంటారు. మరి ఈ భోజన సహవాసం కలిగినప్పుడు నేను కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. నేను ప్రతి ఆదివారం భోజనానికి కూర్చోను. 6 నెలల తర్వాత నేను సండే కూర్చున్నప్పుడు మరి అక్కడ టైటస్ కానీ సేవకుడు కానీ మందిర క్రమాన్ని మార్చి పల్లెలలో తినడము, వాళ్ళే తినాలని ఒక రూల్ తెచ్చినారు. కానీ బైబిల్లో లేని తెచ్చిన రూలు మేము పాటించాం. బైబిల్ ఏం చెప్తాదో బేతేల్ క్రమం ఏందో అది పాటిస్తాం. మరి దాన్ని బట్టే నేను భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఎవరో చెప్పాలా, సంఘ పెద్దలు ఏదన్నా వచ్చి మాట్లాడాలి. మరి ప్రవీణ నాకు అబ్బాయి వచ్చి నువ్వు భోజనానికి కూర్చోద్దన్నాడు. అట్లయితే అది దేవుని మందిరంలో కూర్చొని ఆశీర్వాదం కదా తినడానికంటే లే కూర్చోవద్దు అన్నాడు. నేను తింటా అని చెప్పినాను. అయితే ఆ పిల్లడు సీరియస్ అయ్యి మీ దగ్గర రావడం, నన్ను నీ కథ చేస్తా, నిన్ను చూసుకుంటా, నేను 100 మందిని దొరికొస్తా, నానాక మాటలని నా మీద వచ్చినాడు. సరే, ఆ పిల్లడు చిన్న వయసు, నేను పెద్దోళ్ళు. ఆ పిల్లడు ఏమంటాడు తెలుసా, నన్ను ఒరే అంటాడు, తర్వాత నీ అమ్మ అంటాడు, తర్వాత లేడీస్ ఏమి మీరు ఇళ్ళకడ ఉండగలేదా అంటాడు. ఇలాంటి దుర్భాషలు మాట్లాడినాడు. తర్వాత నా మీదకి వచ్చినప్పుడు నా కొడుకు, ఇప్పుడు తల్లి మీదకి వస్తే కొడుకుంటాడా, కోపం వస్తుంది. నా కొడుకు వచ్చిన తర్వాత ఈ సంఘటన బట్టి వాళ్ళు మా మీదకి వచ్చి దాడి చేసినారని ఎట్లా కేసు పెట్టినారంటే, ఆయన ఇక్కడ కెమెరా ఉంది, కెమెరా దగ్గర జరిగినది వాళ్ళు కొట్లాడడం జరిగినది చూపెట్టాడు. ఇప్పుడు నా కొడుకు వచ్చినా కదా ఉరుకుతా, అది చూపించి నా మీదకి వచ్చి దాడి చేయడానికి వచ్చినాడు అంటాడు. గతంలో ఏం చేసినాడు ఈ టైటస్, చర్చిలో ఆదివారం ప్రవీణ కొట్లాట చేసినాడు. భయంకరమైన కొట్లాట, ఇట్లా కాదు. మరి ఈ ప్రవీణ ఏం చేసినాడంటే, ఈ కొట్లాట జరిగినప్పుడు సండే కొట్లాట జరిగితే వీళ్ళేం చేసినారు, ఆ కొట్లాట జరిగింది సండే జరిగితే అది శనివారం జరిగిందని ముందు రోజు 3 టౌన్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఆదివారం జరిగిన కొట్లాట శనివారంగా చూపించినారు. అది ఎవరు చేసినట్లు, ప్రవీణ్ కాదు, ప్రశాంత్ కుమార్ నా కొడుకు చేసినట్లు. నేను దీని విషయమై నేను అప్పుడున్న సిఐకి చెప్పిన పోలీసు వాళ్ళకు, వాళ్ళు పట్టించుకోవాలి. 2వ పాయింట్, ఎవరైతే సంఘ పెద్దలు కేసు పెట్టినారో నేను ఫోన్ చేసిన, సంఘ పెద్ద ఫోన్ చేసి ఆయన ఎత్తలు ఆయన భార్య మాట్లాడి, ఏమ్మా ఇట్లా కేసు పెట్టినారో ఇది అబద్ధం కదా అని నేను చెప్తే, లేదు టైటస్ బలవంతంగా పెట్టించినాడని చెప్పి నా దగ్గర రికార్డు ఉంది, అది మీకు కూడా ఇస్తాం. 2వ పాయింట్, ఈ టైటస్ ఏం చేస్తాడంటే, ఆయన ఇప్పుడు మందిరంలో ఏదన్నా జరిగిందనుకో ఎవరు ఎక్కడ కూర్చున్నారు అని దాన్ని బట్టి ఆయన సీసీ కెమెరా తీసి వాళ్ళు ఏం చేస్తున్నారు, లోపలికి వచ్చినారు కదా, అదేమన్నా వాళ్ళు డ్యామేజ్ చేస్తారు, పలానా వాళ్ళు చేసినారని కొట్లాట, ఇవన్నీ మా మీద దొబ్బేస్తాడు ఆయన. ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది ఆయన చేసేది. ఇంకొకటి, ఇప్పుడు ఒక రాజ్యాంగం రాసుకున్న తర్వాత దానికి లోబడాలి. బైబిల్ రాజ్యాంగం ఏంది, బైబిల్లో వాక్యం చెప్పినట్టు వినాలి. మరి ఈయన కోఆర్డినేటర్ అని స్కూల్లో తెచ్చిన పదవి ఈయన తగిలించుకుని సంఘం మీద పెద్దలు చేస్తారు. సంఘంలో పెద్దలు ఉంటారు, ఒకటే సమాన అధికారాలు, దానిపైన కోఆర్డినేటర్ లేదు. ఈయన కల్పించుకొని ఇట్లా చేసి ట్రైనింగ్ పాస్టర్ అని ఆ ప్రవీణ్ చెప్పడం. మరి ట్రైనింగ్ పాస్టర్ అన్నప్పుడు మీరందరూ ఉన్నారు,
మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చినప్పుడు పరిచయం చేస్తారా లేదా? ఇంతవరకు ట్రైనింగ్ పాస్ అనేది చెప్పలే. ఆ పిల్లడు ఎప్పుడు కొట్లాట చేస్తాడు. ఏమన్నా అంటే ఈ కులం ఆ కులం. కులం ఏమిటి? మన కులం ఉందా? బ్లడ్ లో కులం ఉంటుందా? కావాలని కొట్లాటలు పెట్టేది. ఈ విధంగా అబద్ధ కేసులు ఎన్నో కేసులు. మళ్ళీ ఈ కోఆర్డినేటర్ టైటర్స్ ఇప్పుడు మళ్ళా లా చేస్తానంట ఎల్ఎల్బి. ఇంకా ఎన్ని కేసులు పెట్టాలమ్మా ఇంకా? ఇప్పుడు నేను చెప్పినది పోలీసులు ఏం చేయాలంటే చర్చిలో ఉండే సీసీ కెమెరాలు మొత్తం తీయాలి. తీసి మొత్తం ఏమేమి జరిగిందని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. కొన్ని ఫోటోలు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే అవి పెట్టి ఇల్లు కొట్లాట చేసినారు, వాళ్ళు కొట్లాట చేసినారు, ఇల్లు కొట్లాట చేసినారు. ప్రతి విషయం పెట్టని చేస్తున్నాడు. మరి చర్చి విషయంలో ఆయన ఏం చేస్తారంటే సొంతంగా పెద్దలు, సేవకుడు, టైటస్ అబద్ధ కేసులు పెట్టడం ఇంత ఇబ్బందికరంగా చేస్తున్నారు. ప్రతిదీ నా దగ్గర సాక్ష్యం ఉంది. మీరు ఈ సాక్ష్యము పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు తీసి నేను కొట్లాట చేసినానా, నా కొడుకు కొట్లాట చేసినానా, అది ఏం జరిగింది ఎంక్వైరీ చేయాలని మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను. చూపెట్టాలి దాడి చేసింది. ఎక్కడ మేము బూతులు తిట్టాము, వాళ్ళని కొట్టాము. వాళ్ళు ఏం చేసినట్టే దాడి చేసినారని చెప్తారు. దాడి చేసినట్టే చూపెట్టాలి కదా. ప్రతి విషయంలో దాంట్లో ఉంటుంది. ఆ అబ్బాయి ఆడవాళ్ళని తిట్టేది ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది వాళ్ళు చేసేది. ఆ దాని మీద మాత్రం ఎప్పుడు కేసు జరగదు. ప్రతి విషయంలో ఎప్పుడు చూసినా మీ సీసీ కెమెరాలు సగం చూపించేది, కేసులు పెట్టేది. ఈ టైటర్స్, తర్వాత సేవకుడు, తర్వాత పెద్దలు వాళ్ళు చేసిన అబద్ధము నేను రికార్డు ఉంది. వాళ్ళు ఎట్లా అబద్ధం చేసినారు, సంఘ పెద్దలు ఎట్లా టైటర్స్ వాడుకుంటున్నారు, అప్రత్యక్షం ఎవరెవరి మీద పెడుతున్నారు, నా దగ్గర రికార్డు ఉంది, మీకు ఇస్తాను. పోలీసులు కూడా మీరు ఇవ్వాలని నా మేము ఆదివారం రోజు చెక్ చేయడానికి ఇంటికి వెళ్దామని బయట రోడ్డు మీదకి వచ్చి వెయిట్ చేస్తున్నాం కార్ కోసం. అందరం లోపల గలిపిలైతుంది బాగా. ప్రవీణ్ అంట కేకలు వినిపిస్తుంటే ఏం జరుగుతుందని లోపలికి పోయినా ఎంక్వైరీ చేస్తున్నా. ఏం జరుగుతుందంటే ఇటు జరిగింది, అన్నం తినేయకుండా కొట్టి ఇది చేసినారంటే నేను నిలబడి చూస్తా ఉన్నా. అందరూ ప్రవీణ్ అన్న వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి నాకెళ్ళి చూసి నీ ఊర్రా, నువ్వు అందరికి సపోర్ట్ చేస్తున్నావు, నీ అంత చూస్తావు, నీ సంగతి మేమంతా ప్లాన్ చేసుకున్నాం, నేను ఏం చేయాలనేది అనే పద్ధతిలో నాతో మాట్లాడు. ఏం ప్లాన్ వేసాను చెప్పురా అంటే అందరూ వాళ్ళ పెద్ద మనుషులు వాళ్ళు వచ్చి అతను తీసుకుపోయి పైన రూమ్ లో పెట్టేసినారని నేను సైలెన్స్ కూర్చున్నా. కాకపోతే తర్వాత చూస్తే నా మీద వాళ్ళు రౌడీలను పెట్టి ఏదో చేయాలనే ఉద్దేశం కలిగినట్టు నాకు సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కూడా నేను అందరికీ అంటే పోలీస్ అధికారులకు, కలెక్టర్కు అందరికీ విన్నవించుకోవడం జరిగింది. డీసీపీ కూడా పంపించడం జరిగింది. ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చి నన్ను దారిలో నేను బయట తిరిగేటప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్లే కారకులని మీ ద్వారా పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు విజయుడు. నేను 1985 నుంచి బేచర్లో బిలీవర్గా ఉంటున్నాను. బేచర్ గురించి నాకు చాలా ఎక్కువగా సమాచారం తెలుసు. మాకంటే ముందుగా సంఘ పెద్దలుగా ఉన్నారు. ఫిబ్రవరి నుంచి మరి ఏర్పాటు చేయబడినవారు రాజన్న ఉన్నాడు, ఇంకొకైన డిజేబుల్ రాలేకున్నాడు. వాళ్ళ అంచెలు కూడా మరి చనిపోయినారు. వాళ్ళతో కలిసి మేము సహకారంగా ఉంటూ మీన్వైల్ మా సమయంలో మమ్మల్ని కూడా వారితో కలిపి సంఘ పెద్దలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మేము సంఘమును నడిపించే సమయంలో ఏ పద్ధతి కానీ పోలీస్ స్టేషన్లను కానీ కోర్టులు అనేటువంటి పదమే బేతల్లో ఎప్పుడూ వినబడలేదు. ఈ టైటస్ వచ్చినప్పటి నుంచి బేతల్లో ఈ చిన్న మాట కేసులు పెట్టడము, చిన్న పిల్లల మీద బైండ్ ఓవర్ కేసు పెట్టారు, చదువుకునే పిల్లల మీద. ఈ విధంగా అందరినీ భయభ్రాంతికి గురి చేస్తూ ఎవరు ఏం మాట్లాడకుండా మరి అందరినీ భయపెట్టినాడు. ఆ విధంగా తను మరి బలవంతమైన పరిపాలన చేస్తూ ఎవరిని కూడా తన అంశాలనే మరి అక్కడ పరిచర్యలో వాడుకుంటున్నాడు. అంతేకాదు ఫైనాన్స్ విషయంలో కూడా మా పేర్లు ఫస్ట్ రేటు తీసేపించి వాళ్ళ పేర్లు పెట్టుకుని తన అంచెల పేర్లు పెట్టుకుని ఇష్టానుసారంగా లక్షలు రాజేసి మరి వాడుకుంటూ మరి దానికి లెక్కలు అడిగితే కేసు పెట్టడం, ఇది జరుగుతూ ఉంది. సరే, మేము సంఘ పెద్దలుగా ఉండి సంఘాన్ని నడిపించినటువంటి సమయంలో మేము సరిగా చేయలేదని కొన్ని పాయింట్స్ చెప్పినాడు. మేము ముందుగా మన స్థలం కొన్నాం, ముందర స్థలము
అది 21 సెంట్లు ఉంది. అది 21 సెంట్లో 10 సెంట్లు ముందుగా కొన్నాం. అప్పుడు కొన్నప్పుడు ఆ స్థలం ఓనర్ కామెంట్ ఉన్నది తిమ్మక్కని కదా, రుద్రపాటి పుల్లమ్మ, రుద్రపాటి పుల్లమ్మ. ఆమె బేతచేడలో ఉంటుంది, సిమెంట్ నగర్లో ఉంటుంది. నేను బాబు మరి 5 ఎకరాల ముందు పోయి మాట్లాడిన తర్వాత అప్పుడు స్వామి ఉన్నాడు సంగపల్లిగా, మంచిగా తీసుకున్నాడు. ఆయన చెప్తే పోయి మాట్లాడి కొన్నాం. ఆ స్థలం విషయంలో ఎక్స్చేంజ్ విషయం కామెంట్ చేసినాడు. నేను చెప్పిన ఒకసారి అబ్బాయికి లేటెస్ట్ ఆ స్థలం విషయం నాకు ఏమైందంటే, అమ్మ సెంటు 20,000 అంటున్నావు కదా, కొలత వేసి ఎంత సెంటు ఉంటే అది మేము ఇస్తామని చెప్పినాం. అంటే ఆమె చేసే ఉపాయంగా అప్పుడు ఆమె ఉన్నప్పుడు పరిస్థితి ఉన్నది. తర్వాత రోడ్డు ఏర్పాటైంది. రోడ్డు ఏర్పాటు అక్కడ ఇక్కడ ఎక్కువ చేసిపోయినాయి స్థలాలు. అది ఎంత ఉందో తెలియదు. అది తక్కువ ఉంది. ఆమె ఏమండి, అది ఇది స్థలము, ఇది 2 లక్షలు 10 సెంట్లు. 10 సెంట్లు ఉందో 9.5 ఉందో 11 ఉందో అన్నీ సరే, మీకు కావాలంటే నా స్థలము 2 లక్షలు. సరే విధులు మాకు తీసుకున్నాం. తర్వాత 11 సెంట్లు మేమందరం కలిసి మరి వృత్తిలో ఆంధ్రాలు అన్నాడు. ఆయన ఏమన్నాడు, 4 సెంట్లు 5 లక్షలు అన్నాడు. 55 లక్షలు. మరి నువ్వు కూడా మరి బిల్లువరే కదా కట్టే, సరే నేను ఒక 4 లక్షలు ఇచ్చినట్టు 51 సెంట్లు ఇవ్వండి అన్నాడు. 51 లక్షలు ఇవ్వండి అన్నాడు. అది కొన్నాం. మేము ఏం డెవలప్ చేయలేదని అంటున్నాడు. మా సమయంలో పైన ఇది సండే స్కూల్ కట్టినాము, గెస్ట్ హౌస్ కట్టినాము, క్వార్టర్స్ కూడా మేము దాన్ని రెనోవేషన్ చేసినాం. ఇన్ని పనులు చేసినాం. మేమేం చేయలేదు. వాళ్ళే గాడులు కాస్తున్నారంటే సంఘస్థ గాడిదలా అర్థం అదే కదా. సంఘం మీద మనం పెద్దగా పెట్టారు. మేము ఎవరిని కాసిందాలా అంటే సంఘస్థులు నడిపించినాం అంటే వాళ్ళంతా గాడులా అతని మాటలు ఈ విధంగా మాట్లాడచ్చు. సరే ఇంకొక ముందు అంతకంటే ముందుగా ఇప్పుడు ప్రస్తుతం మందిరం జరుగుతూ ఉంది. ఆ స్థలము మాకంటే పూర్వీకులు వాళ్ళు ఏం చేశారంటే 26 సెంట్లు కొన్నారు. 26 సెంట్లు కొంటే ఇప్పుడు ఉన్న మందిర స్థలం అంతా కలిసి కూడా ఇప్పుడు జరుగుతున్న ఎగ్జిస్టింగ్ ప్లేయర్ హౌస్ 19 సెంట్లు ఉంది. మిగతా 7 సెంట్లు ఎక్కడ పోయింది అని మేము ప్రశ్నించినాం. అప్పుడు పెద్దలు ప్రశ్నిస్తే వాళ్ళు ఏదో చెప్పినారు. సరే అక్కడ పక్కన ఉంది అని చెప్పినారు. అదే విధంగా తీయడం ఒకటే రిజిస్ట్రేషన్, పక్కన స్థలం దానికి బదులుగా ఇచ్చామంటుంది కానీ దానికి ఇళ్ళు కానీ ఏమి లేవు, రైల్వేషన్స్ ఏం లేవు. అది ఒక ఆయన ఏదో దయదలిసి ఇచ్చినాడంట, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. ఈయనకి ఆయన ఎవరు చేయించుకుని వీళ్ళు నాకు అర్థం కావాలి. అది తేవాల. ఈ విషయం కూడా మేము మీ ద్వారా మేము పై అధికారులకు విన్నవించుకుంటున్నాము. మేము అడగడంలో ఏం కామెంట్ చేయాలి. ఎంతవరకు వ్యాన్కు మాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదేదో కొంటున్నారు. ఒక వ్యాన్ ఎగ్జిస్టింగ్ వ్యాన్ ఉన్నా కూడా కొత్త వ్యాన్ కొన్నారు. దాని నుంచి మేము కామెంట్ ఏం చేయాలి. ఇచ్చినారు, మందిరం పర్పస్ ఇచ్చినామంటే సైలెన్స్ ఉన్నాం. అది యాక్చువల్ కొన్నది ఎందుకంటే సువార్త చేయడానికి. సువార్త చేయకుండా సేవకుడు ఏమంటున్నారంటే సువార్త చేస్తే బయట పుడుతున్నారు కాబట్టి మేము సువార్త చేయడం లేదు. ఇంటింటికి తెలియదు. ఎవరు ఇంటింటికి తిరుగుతారు? ఎవరైతే దేవుని నమ్మలేదో వారికి సువార్త చెప్పాలి. ఆల్రెడీ నమ్మిన వాళ్ళకి సువార్త చెప్పే లాభం లేదు. తెచ్చి కామెంట్ చేసి అప్పటి నుండి సువార్తలు పోవడంలే వాళ్ళు ఏదో పెళ్లిళ్లకు వాటికట్టు వాడుతున్నారు. బట్ మేము ఎప్పుడు కామెంట్ చేయాలి దాని మీద. మెయిన్ థింగ్ ఏంటంటే నిన్న జరిగింది, ఈయన భోజనానికి కూర్చున్నప్పుడు హ్యాండికాప్డ్ కూర్చున్నానుకో విశ్వాసం కొద్ది ఏం చేస్తానంటే నేను కూడా ఒకసారి నేను తింటా, నాకు హెల్త్ బాగాలేదనుకో పోయి తింటా, దేవుని ఆశీర్వాదం ఉంటుంది, హెల్త్ బాగుతుంది. కొంతమంది ఆ విధంగా అంటే పల్లెటూరులాగే తినాలా, వేరే వాళ్ళు తినబోతుంది, అటువంటిది ఎక్కడ లేదు రీజన్. మనం దేవాలయాలకు పోయినా కూడా ఏదైనా పెడుతుంటారు, తింటుంటారు. ఆయన పల్లెటూరు రావాలా, టౌన్ రావాలనేది ఏం లేదు వ్యత్యాసం. అటువంటి వ్యక్తిని ఇతను ఏది హ్యాండికాప్డ్ అని చూడకుండా లాగి కింద పడేసి వాళ్ళ భార్య కొడుకు వస్తే వాళ్ళని కొట్టి చేయడం మంచి పద్ధతి కాదు కదా. ఆ విధంగా జరిగింది. మొదటి మేము చెప్పాలంటే హిస్టరీ చాలా పెద్దగా ఉంది. దీంట్లో యాక్చువల్గా ఈ మందిరము అంటే ఎబ్రోన్ సంస్థకు చెందింది. హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ 1959లో ఎబ్రోన్ స్థాపించబడింది. ఎవరు అంటే భక్త సింగ్ గారిని సర్దార్ ఉన్నాడు. ఆయన సర్దార్ వచ్చి ఆయన దేవుని నమ్ముకొని ఆయన కెనడాలో అమెరికాలో చదివి అక్కడ దేవుని నమ్ముకొని వచ్చి ఆయన మన సర్దార్లో గడ్డము ఎన్నో ఉంటాయి కదా అన్నిటి పాగాలు తీసేసి దేవుని నమ్మకం సాదా సీదగా ఎబ్రోన్లో ఉన్నాడు. ఫస్ట్ జోషం అని మద్రాసులో ఉన్నాడు. అక్కడ నుండి దేవుడు ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత
1959లో ఎబ్రోన్ స్టార్ట్ అయింది. సో కొంతమంది డబ్బులు కొన్ని ఫండ్స్ వస్తున్నాయి. ఫండ్స్ అంటే అన్నాను ఫారిన్ ఫండ్స్ కాదు, కానీ మనలాంటి విశ్వాసులు ఇచ్చినాయి. ఏది మన కానుకలు ఇవి వస్తుంటాయి. ఆ కానుకలు వాటి కోసం ఎక్కువ వస్తున్నాయి. ఆయనకి ఎక్కువ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అవుతాయని కొంతమంది ఎడ్యుకేటెడ్ ఒక ఆయన సిడి బెంజమిన్ అని సింగరేణి కాలేజ్ ఇంజనీర్ ఆయన ఇచ్చిన గైడెన్స్ తోటి ఒక సొసైటీ ఫామ్ అయింది. ఎప్పుడు 1971లో ఆయన ఇష్టానుసారంగా ఏందో లేకేందంటే అది ఏం చేసినా దేవుడు ఆయన ప్రార్థించి మొదలు పెడతారు. అటువంటి స్థితిలో 1971లో ఆయన ఒక 7 మంది పెద్దలతో కలిపి సొసైటీ ఫామ్ చేశారు. అది 1980 వరకు రెన్యువల్ అయింది. సొసైటీ అనేది అప్పట్లో ఎవరీ 5 years రెన్యువల్ అవుతున్నది. అటు 1980 వరకు రెన్యువల్ అయింది. 1980 తర్వాత రెన్యువల్ కాలేదంటే అర్థమైంది. ఇప్పుడు ఎన్నేళ్ళైంది? ఆల్మోస్ట్ 45 years. వన్స్ రెన్యువల్ కానీ ల్యాబ్స్ అయిపోతుంది. సో దాని 1988 వరకే అయిపోయింది. 85, 90 వరకు కూడా వాళ్ళంతా బతుకున్నారు. తర్వాత 2000 లోపల అందరూ చనిపోయినాక దానికి కనెక్టెడ్ పర్సన్స్ ఎవరు లేరు. అయితే అకార్డింగ్ బైలాస్ ఏముందంటే ఒకవేళ సపోజ్ అటువంటి అటువంటి మందిరం అంటే చర్చి అటువంటి పరిస్థితుల్లో చర్చి ఎక్కడ ఉన్న ప్రపంచంలో దానికి హ్యాండ్ ఓవర్ దానికి కనెక్టెడ్ పీపుల్ లేకపోతే అదర్వైజ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయమన్నది, అంతే కదా. సో దాన్ని బట్టి ఏం చేసినంటే కొంతమంది పెద్దలు అప్పుడున్న భక్త సింగ్ గారితో తిరిగిన ఆయన చనిపోయిన తర్వాత తిరిగిన పెద్దలు కొంతమంది డిసైడ్ చేసి ట్రస్ట్ ఫామ్ చేసినారు 2004లో. 2004 నుండి 2014 వరకు ట్రస్ట్ నడుస్తున్న మధ్యలో 2015లో వీరాచార్య అనేది ఒక ఆచార్య, బిలీవర్ కాదు ఆయన వచ్చి లోపల ఎంటర్ అయిపోయి మొత్తం ఆక్యుపై చేసుకుని నాది సొసైటీ అనే దాంట్లో ఇది పెట్టినాం, రౌడిజం చేసి అంతా. సో అక్కడ ఏమవుతుందంటే ఒకసారి సొసైటీ నాది, అథారిటీ నాది ఇచ్చినప్పుడు మీ ఇల్లు ఉంది ఒకటి, ఇంట్లో నేను వచ్చి మీ అథారిటీ చూపించాలంటే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు ఉంటాయి. నా పేరు ఎప్పుడు రావాలా? మీ దగ్గర నుండి కొన్న తర్వాత మాత్రం నా పేర్లు ఎంత అవుతాయి, అప్పుడు నా డాక్యుమెంట్స్ నాకు వస్తాయి. సో దీంట్లో కూడా ఏముంది, ఎవరి పేరు ఉంది? భక్త సింగ్ గారు అదర్ 7 members మీద ఉంది సొసైటీ. వీళ్ళు నాది అథారిటీ అని చెప్పడానికి లేదు, ఎందుకంటే వీళ్ళ పేర్లు రిజిస్టర్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీలో ఆఫీస్ ఉంటుంది కదా, దాంట్లో ఎంటర్ కావాలంటే ఆ 7 members భక్త సింగ్ గారు ఉన్నప్పుడు ఒకరన్నా బతికున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేసి అందరు చనిపోయినారు కాబట్టి నేను ఒక్కనే మిగిలాను, మిగతా వీళ్ళను కొత్త యాడ్ చేసుకొని సో కొత్త సొసైటీ అదే సొసైటీని ఫామ్ చేస్తామని చెప్పి ఓ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయాలి. అటువంటిది ఏం లేదు. సో చేయకుండా ఫుల్ మాదే అథారిటీ ఉంది, మేమే దానికి అప్పుదాలమని చేసినాం. మధ్యలో ఏమైందంటే 2024లో యాక్చువల్ వీళ్ళందరినీ బయటికి పంపించారు. అథారిటీ లేని వాళ్ళందరినీ బయటికి పంపించి అస్సలు ఎవరైతే అథారిటీనో వాళ్ళకి చేరినారు. అక్కడ మా ఆక్యుపై చేస్తే ఓ ఫైన్ మార్నింగ్ ఏం చేసినంటే రౌడీలను అయినా వీరాచార్య అన్న వ్యక్తి ఏమంటారు వాళ్ళని బౌన్సర్స్ ఒక 100 members కొంచెం బూపులు ఉంటారు కదా, వీళ్ళని తీసుకొచ్చి ఆ లోపల ఉండాలన్న కొట్టి బయటకు పంపించి ఆక్యుపై చేశారు. సో దాంట్లో భాగంగానే ఆయన శిష్యుడే ఎవరు టైటల్ ఆయన శిష్యుడే. సో ఆయన ఏం చేసిండు, ఇది నాదే 2020లో ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు, నీ కానుకల మీద దొంగతనం చేసే ఉద్దేశంతో ఆయన వచ్చి కానుకలు కౌంటింగ్ చేయడానికి వచ్చి మేమంతా పట్టించుకోలేము. సరే దేవుణ్ణి నడుస్తుందిలే, మనకు అధికారం అవసరం లేదని మేము సైలెన్స్కున్నాం. వచ్చేసి అతను ఆక్యుపై చేసి అక్కడ ఏ గ్రౌండ్ పై ఏం మేనేజ్ చేసుకున్నాడు, రాయలసీమ కోఆర్డినేటర్ అని తెచ్చుకున్నాడు ఫస్ట్. అప్పుడు నుండే పాస్ట్ ఉన్నాడు దేవదానం, అందులో వచ్చి నేను రాయలసీమ గాడ్స్ రాయలసీమ కోఆర్డినేటర్ అంటే సో వాట్ అన్నాడు. ఆయన తెలియదు, ఆ పోస్ట్ అనేది కూడా తెలియదు, ఎవరికి తెలియదు. కోఆర్డినేటర్ పోస్ట్ అనేది దాంట్లో సొసైటీలో లేనే లేదు, బైలాస్ లో లేదు. సో క్రియేట్ చేసుకుని నేనేం చేయాలి, నేనేం చేస్తాను నీ పోస్ట్ తెచ్చంటే ఆయన పోయి ఒక ఎల్డర్ తెచ్చుకున్నాడు. మళ్ళీ వన్స్ కోఆర్డినేట్ చేయడానికి ఎల్డర్ ఇవ్వడానికి లేదు, ఎల్డర్ తెచ్చుకొని ఇప్పుడేమి రాజ్యం వెళ్తున్నాడు. ఆయన ఎవరన్నా చేస్తే అమౌంట్ ఎందుకు డ్రా చేస్తున్నావు ఎక్కువ అంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా, అడిగిన వాళ్ళ మీద కేసులు పెట్టడం. లాస్ట్ టైం 7 మంది మీద కేసులు పెట్టిండు, యూత్ మీద కానీ పెద్దోళ్ళ మీద కానీ. మళ్ళీ ఏదైతే బైండ్ ఓవర్ కేసులు పెట్టిండు. మళ్ళీ ఇటువంటి విధంగా సతాయించి ఇచ్చేస్తున్నామంట. మేము వేళ్ల గురించి దీని గురించి ఎప్పుడు మేము మాట్లాడలే. ఎవరి మీద రాసుకున్నాడో అవన్నీ మాకు తెలుసు, కానీ ఎవరి మీద ఓనర్షిప్ ఉంది
మనం అది దేవుని కోసం వచ్చింది కాబట్టి మేమేం దాన్ని క్వశ్చన్ చేయలేదు. వ్యాన్ కొన్నాడు, ఒక కూలింగ్ వాటర్ కూలర్స్ ఒకటి ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, మళ్ళీ ఒకటి కొన్నాడు. ఉన్న వాటిని కొన్ని డబ్బులు వేస్ట్ చేసి కంటే ఎదురుగా మా స్థలం ఉంది, ఆ స్థలంలో మేము చర్చి కట్టుకోవాలా. ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 చర్చి ఇక్కడ కట్టాలని 3 అంతస్తులతో ఏసీ ఉండే చర్చి కట్టాలని మా ఐడియా. అటువంటిది తీసేసి మేము పోయి అందరం కలిసి కట్టుకుందామంటే మీరు కష్టోళ్ళు, మాకు సంబంధం లేదు, మీరు రాకూడదు మా దగ్గరికి అని మమ్మల్ని మా అందరి మీద కేసులు పెట్టించినారు. ఆ విధంగా జరుగుతుంది అంతే తప్ప మేమేమి ఇంతవరకు మేము 9.5 years పక్కన ఉన్నాం. 9.5 years ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలే. ఏది జరుగుతుంది జరగని అని. అరాచకాలు ఎక్కువైపోతున్నాయి, ఏం పట్టించుకోవడంలే. మేము అంత పెద్ద పెద్దలా ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళం. నేను చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ, ఆయన ఎంఆర్ఓ తెలుసు అనుకోండి, ఎంఆర్ఓ గారు. ఈయన కోర్టులో సూపరింటెండెంట్, ఈయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆయన ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీరు. ఇంత ఉంది కూడా మేము సైలెన్స్ ఉన్నాం. ఎందుకు నడవని బాస్ సమాధానంగా నడవాల మందిరము, అదే ఒకటి మనకు కావాలనే ఉద్దేశం. పోతే అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ఎన్ని రోజులని మేము అరాచకాలు. ఇప్పుడు ఏదన్నా చూస్తే మమ్మల్ని కామెంట్ ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి మాట్లాడడం రాదు, సిగ్గులేని వాళ్ళు ఇంత కామెంట్ చేస్తే ఎన్ని రోజులు మేము పడి ఉండాలా? ఇప్పుడు నేను చదివిన చదువు అయితే నాది ఎన్ఐటి వరంగల్, నేను చదివి ఇంజనీరింగ్ అంటే అప్పుడు ఆర్ఎస్ వరంగల్. తర్వాత నేను ఐఐఎస్సి బెంగళూరులో ఎంటెక్ వస్తే ఉద్యోగం వచ్చి డిస్కస్ చేసి వచ్చిన. నేను ఐఏఎస్ 2 times అటెంప్ట్ అయినా, నాకు ఇంగ్లీష్ రాదంటాడు. ఆయన ఎస్వి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు, గిండిలో ఎంటెక్ చదివిన ఆయన. ఇట్లా అందరూ ఆయన బిఎస్సీ చదివిన ఆయన, బీఈడి, ఈయన మా బిఎస్సీ ఎల్ఎల్బీ చేస్తుంది. ఇట్లా అంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటే ఇంకా చాలా మంది ఉన్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్, లెక్చరర్స్ కానీ బ్యాంక్ మేనేజర్స్ కానీ. వీళ్ళందరినీ అవమానపరిచినట్టు మాట్లాడితే మాకు కొంచెము ఇదిగా ఉందన్నమాట. మేము ఏమనలేదు, ఎవరు నేను కామెంట్ చేయటం. వీళ్ళకి సిగ్గు లేదా, ఇది లేదంటే ఎట్లా ఉంది? ఇంతవరకు పెద్దలు ఏం చేసినారంటే, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, 5 ఏళ్ళలో నీ ప్రోగ్రెస్ ఏముంది? ఏం లేదు. కింద బంటలేయడం తప్ప ఏం లేదు. అప్పుడున్న మందిరం చిన్నది, దాన్ని పెద్దలంతా కలిసి అప్పుడున్న పూర్వం పెద్దలు పిల్లర్స్ ఎక్స్టెండ్ చేసి, ఆ పిల్లర్స్ ఎక్స్టెండ్ చేసినారు. ఎదురుగుండే స్థలం కూడా కొన్నారు. పైన ఏం అన్నారు, సండే స్కూల్ కట్టించినారు, గెస్ట్ హౌస్ కట్టించినారు, లెట్రిన్స్ బాత్రూమ్ కట్టించారు. ఇవన్నీ డెవలప్మెంట్ కదా పాత్రలు చేసింది. ఏం చేసినారు వీళ్ళు మూర్ఖులంటే? అది అంటే మొన్న 2 నెలల ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినారు ఇవ్వండి, వాళ్ళకి కానీ వీళ్ళ పేర్లు యాడ్ చేయలేదని చెప్తున్నారు. వీళ్ళ పేర్లు యాడ్ చేయాలంటే దాని ఏమన్నా పేరు Triple 9 కేసులో ఎప్పుడో సొసైటీ డిజాల్వ్ అని రాసేసారు కోర్టులో. అయిపోయింది కదా. 18 కేసులలో సొసైటీ లేదని ఇచ్చేసినాం. అది క్లియర్ అయిపోగలం. ఇంకా దౌర్జన్యంతో వెళ్తున్నా మేమేం చేయాలి? మేము పోయి కొట్లాడబడ్డాము, పోలీస్ స్టేషన్ పోలేము, కోర్టులు పోలేము మేము యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. అది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను బయట నిలబడ్డాను. ఇంట్లో లోపల గొడవ జరుగుతుంది. ఆ పిల్లోడు పేరు రవీన ట్యాక్లు ఇప్పిస్తే ఏం గొడవ జరుగుతుంది, లోపలికి పోయి మేము ఎంక్వైరీ చేస్తున్నా ఏం జరిగిందని. ఇంత ఈయన పుట్టినారు అన్నం తినకుండా ఇది చేసినా అంటే నేను పోయి మాట్లాడి ఎంక్వైరీ చేస్తుంటే అతను పరిగెత్తుకుని ఏం దాన్ని చేసేది, నువ్వేమో అందరికి సపోర్ట్ చేస్తామంట, నీ సంగతి చూస్తాం, నీ గురించి ప్లాన్ చేస్తాం మేమంతా. టైటస్ సేవకుడు వాళ్ళ తమ్ముడు ఏమే ఇంకా కొంతమంది పెద్దలు అంతా కలిసి నీ గురించి ప్లాన్ చేసినాము, తర్వాత నీ సంగతి చూస్తామంటే నాకు కొంచెం ఇది ఉంటుంది కదా. నేను తిరుగుతూ ఉంటాను బయట, నన్ను ఏమైనా చేసిన చేయొచ్చు. అటువంటిది నేనేం చెప్తా అంటే ఏ ప్రాణభయం జరిగినా కూడా వాళ్ళే రెస్పాన్సిబుల్ అని చెప్తాను. అది మీ ద్వారా పోలీసుల్లో కూడా ఎదుర్కొంటాం. ఆదివారం జరిగిన సంఘటన అయితే నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ మరి అందులో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి విన్నా. అయితే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కాదు, కానీ ఆ టైటస్ తర్వాత ఆ ప్రవీణ్ అనే అబ్బాయి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఒకటి ఉంది. ఈ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినాడు. ఇక్కడ 2 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. దాంట్లో ఏమి ఇచ్చినాడు, నేను సేవకుని, నేను ట్రైనింగ్ సేవకుని అంటాను. సేవకుని అంటే ఏమి, మామూలుగా ఒక చర్చిలో సేవ చేయడం, దేవుని సేవ, దేవాలయంలో అయితే పూజారి. దీనికి సేవకునిగా ఉండే సేవకుని లక్షణాలు అనేటివి ఉన్నట్లయితే అవి కనపడాలి కదా. కొన్ని క్లిప్స్ ఉన్నాయి. వాడు ఎట్లా కొట్లాడినాడు, ఎవరి మీదకి పోయినాడు, లేడీస్ వచ్చేసి ఏ అంటాడు, పెద్ద పెద్దలో వచ్చేసి ఒరే అని మాట్లాడతాడు. ఇవి లక్షణాల వాడి మీద కేసులు ఉన్నాయి. అది మీద 3,000 కేసులు ఉన్నాయి.
2-3 కేసులు అక్కడక్కడ కర్నూలులో ఉన్నాయి. ఇవన్నీ కేసులు ఉన్నాయి. కేసులు ఉండేటువంటి ఎలిజిబిలిటీ ఉండే వానికి వాడు దగ్గర చెప్తుంది సేవకుని అంటున్నాడు. ఫస్ట్ ఇంకోటి మీకు అవగాహన ఉంటుంది, ఇదే సంవత్సరము మే నెలలో లేకుంటే జూన్ నెలలో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఒక సేవకుడు వచ్చేసి పాస్టర్ ఏం చేసినాడు, పాస్టర్ వచ్చేసి ఆ పాస్టర్ని ఎవరో వచ్చేసి కులం పేరు పెట్టి దూషించినారని సుప్రీంకోర్టుకు పోయినాడు. సుప్రీంకోర్టు పెడితే సుప్రీంకోర్టులో జడ్జి ఏమంటున్నాడు, ఏమి క్రైస్తవ్యంలో అనేది కులమే ప్రస్తావన లేదు కదా, నువ్వెందుకు కులం తిట్టినాడని వచ్చినావని ఆయన ప్రశ్నించినాడు. కొట్టేశాడు కేసు. అంటే నీ క్రైస్తవంలో కులమే లేదు. మళ్ళీ వీడు సేవ చేస్తున్నాడు, వీడికి తెలియదా క్రైస్తవ్యంలో కులం లేదని. వీడు క్రైస్తవంలో సేవకుడిగా వచ్చేటప్పుడు అన్ని వదిలిపెట్టి రావాలా. వీడు వచ్చి కూడా మళ్ళీ నాకు కులం పెట్టినాడంటే అర్థమేమి, వీడు తప్పుదారి పట్టిస్తున్నాడు. ఎన్నోసార్లు నాతో అంటున్నాడు, అన్నా వీళ్ళు అది ఇది వీళ్ళు మనల్ని తొక్కాలని చూస్తున్నారంటే మేము 30 ఏళ్ల నుంచి మేము ఉన్నాం ఇక్కడ, 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల నుంచి మేము మందిరంలో ఉన్నాం. మమ్మల్ని ఎవరు కులం పెట్టి దూషించలే, మమ్మల్ని ఎవరు చూడలేము, మేమందరం కలిసి చేస్తున్నాము. అది కాకుండా ఏమి ఈ యొక్క పిల్లలకి కూడా ఈ ప్రవీణ్ అనే అబ్బాయికి నేను చెప్పిన, అరే నువ్వు ఒక టైటస్ తో నువ్వు తిరిగినావంటే నువ్వు బీటెక్ చేసినావు, ఏమవుతుంది నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటావు. నువ్వు వచ్చేసి నీకు ఉద్యోగం చూస్తే ఏదైనా చేసుకో, మందిరానికి రా. ఒకవేళ నీకు దేవుని సేవ అనేది చేయాలంటే నువ్వు ఎప్పుడో అనుకో, అట్లా పోతే నువ్వు బాగా వచ్చేసి ఇంప్రూవ్ అవుతావు, మంచి దేవుని సేవనిగా నువ్వు మరి బయటకు వస్తావు. ఇక్కడ ఉంటే నిన్ను కరివేపాకులాగా నేను అన్న నాయన తమ్ముడు ఆయన కూడా మీ అబ్బాయికి చెప్పినాయన ఇట్లా ఈ విధంగా మీ పిల్లోడు భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కనీసం చెప్పాలి కదా, అదే వద్దురా మనకి గొడవలు ఎందుకు, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఇక్కడ, నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, వాళ్ళు అంటే ఏదైనా బీటెక్ చేసి ఏదైనా లైఫ్ నువ్వు కట్టుకుంటున్నావు అంటే అదేం లేదు. కొట్లాడలు, పోలీస్ స్టేషన్లు, ఇళ్ళ మీనుకోవడం, వాళ్ళ మీనుకోవడము, లేడీస్ ఎట్లంటే మాట్లాడము, ఇట్లా పోతే ఇది నువ్వు దేనికి సంకేతం, ఇది నువ్వు సేవకు సంకేతమా, దేనికి సంకేతము. వీళ్ళు వచ్చేసి ఆ టైటల్స్ వచ్చేసి బాడీగాడికి పెట్టుకున్నాడు. వీడిని అక్కడ పంపడు అన్న, నన్ను ఎప్పుడైనా పంపించాలి, నువ్వు ఒకరోజు ఇదే ప్రవీణ్ వాడిని అడిగితే ఏమంటున్నాడు, నువ్వు ముందు పంపిస్తా అంటున్నాడు. ఎందుకంటే ఆ టైటల్స్ వీడిని పెట్టుకుంటాడు. ఆ టైటల్స్ ఏ రోజు మందిరంలో ప్రార్థనలే, ఆరాధనలే. వాడు వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి 11 గంటలకు వస్తారు. 11 గంటలకు వచ్చి వాళ్ళ పెత్తనం చేస్తారు. ఎవరు దూరించి మాట్లాడితే ఎవరైనా ఏదైనా వ్యాన్ గురించి వచ్చిందిగా ప్రస్తావన, వ్యాన్ వచ్చేసి కొనక ముందే తెలుసు ఈ పాత వ్యాన్లో సరే సువార్త ప్రకటించినప్పుడు కొడుతున్నారు అది ఇది అని చెప్పేసి మొదటి నుంచి తెలుసు. అది నిలబెట్టిన వ్యాన్ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మీరు వ్యాన్ కొనుక్కొచ్చిన ఎందుకు, సేవకులు స్వార్థం కొనుక్కొచ్చినారంటారు వ్యాన్, మళ్ళీ స్వార్థం పోవాలి కదా. 24 లక్షల ఎంత 30 లక్షలు 20 లక్షలు పెట్టి వ్యాన్ కొన్నారు, సువార్థం పోయినారా అంటే లేదు. ఏమంటే కొడుతున్నారు, మరి కొట్టేసే కదా ముందే తెలుసు కదా. తెలిసిన తర్వాత కూడా 24 లక్షలు పెట్టి మీరు వ్యాన్ ఎందుకు పెళ్లి అయితే రైల్వే కొండాపురంలో పోయి తీసుకొని పోతారు. అవసరమా? మీ చర్చి వ్యాను నీ సొంతమా? తీసుకుపోవడానికి ఎంత దూరము? ఇటువంటి డబ్బులు ఒకరోజు అయితే 5 లక్షలు వచ్చి డ్రా చేసిన అని చెప్పి కొంతమంది పెద్దలు వాళ్ళు అడిగినారు. అడిగితే ఆ రోజు చిన్న గలాట్ అయిపోయింది. ఆదివారమే ఆ రోజు కూడా ఇదే టైటల్స్ ఏమంటున్నాడు, 5 లక్షలు డ్రా చేస్తే మీరంతా ఇది చేస్తున్నారా, ₹1 కోటి డ్రా చేస్తా, ఏమో చెప్తూ పోంటున్నాడు. నేను చెప్పిన ఏమన్నా ఇట్లా మాట్లాడుతున్నా, మీరు అట్లా మాట్లాడకూడదు, దేవుడి సొమ్ము నీటి సొమ్ము కాదు కదా అంటే ఎవరు చెప్తే చెప్పకుండా అంటాడు. ఎవరైనా అడిగితే గట్టి మాట వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడతాడు, పోలీసు వాళ్ళకు లంచాలు ఇచ్చి పెడతాడు. ఇది వాడు చేసే పని. పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్ సేవకుల యొక్క మీటింగ్ లో రేతెల్ చర్చి యొక్క అకౌంట్స్ ఇచ్చి రేతెల్ ప్రాపర్ గా ఉంటుంది, మా అకౌంట్స్ అన్ని కూడా రియలబిలిటీగా ఉన్నాయని తన సేవకుల మీటింగ్ లోనే ఫుల్పిటేకి అబద్ధం చెప్పినాడు. దానికి ఎవిడెన్స్ గా నేను ఇవన్నీ కూడా మీ దగ్గర మీడియా మిత్రుల దగ్గర తీసుకొని వచ్చినాను. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్ ద్వారా తను ఎప్పుడెప్పుడు ఎంత ఖర్చు పెట్టింది, సొసైటీ అయిన హెబ్రోన్కి ఎన్ని లక్షల దీంట్లో సొసైటీ ద్వారా పంపించినట్టు కూడా నేను మీకు మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉంటున్నాను. 5 లక్షలు, 7 లక్షలు, 2 లక్షలు, ₹1,00,000 సొసైటీ పేరు మీదుగానే వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసినారు. రేతెల్ యొక్క అకౌంట్ లో నుంచి వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసినారు. మేము ఆడిట్ అడిగినప్పుడు మా ముఖాన్ని కొట్టినాడు. ఆడిట్ ఏం కొట్టినాడు, వాటర్ మాకు ₹2 వేస్తే క్యాన్ వస్తుంది, దానికి 64,000 రాసినాడు. ఆఫీస్ స్టేషనరీ అని చెప్పేసి గోడకు 4 పేపర్లు పెట్టాము, దానికి 1,20,000 రాసినాడు. ఈ విధంగా ఇదంతా చేసుకొని మళ్ళీ సేవకుల విషయంలో కూడా సేవకుల యొక్క శాలరీ ఎంత రాసినట్టే 23,80,000 రాసినాడు.
సేవకు లేక శాలరీ. ఎందుకు అలా ఇంటికి వచ్చినట్టు సున్నా పొరపాటు పడింది అంటారు. సున్నా పొరపాటు ఏ విధంగా పడతారు? సున్నా పొరపాటు పెట్టినప్పుడు బ్యాలెన్స్ షీట్ టాలీ కాదు కదా, మరి టాలీ కాకుండా ఇలా చేసుకుంటూ వచ్చినాడు అన్ని కూడా. అందుకని మీ దగ్గరికి మేము ఎంత కూడా తీసుకొని వచ్చినాం. ఇక్కడ చూడండి, లక్షల లక్షలు లక్షల లక్షలు అవుట్ గోయింగ్ మినిస్టర్ అని మనకు కరోనా టైంలో ఎవరు కూడా సువార్తకు వెళ్ళడంలా. ఆ టైంలో 2022-23 అకాడమిక్ ఇయర్ కు క్లాస్ మినిస్టర్స్ అవుట్ గోయింగ్ మినిస్టర్స్ అని 6,20,000 రాసినాడు. వ్యాన్లు తిరగలేదు, మనుషులు తిరగలేదు, అంత రాస్తా వచ్చినాడు. ఇలా డబ్బులన్నీ మిస్యూజ్ చేసిందని మేము అడిగితే నా మీద నా కొడుకు మీద ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తాడు. నేను ఎందుకంటే బ్యాంక్ లో నేను పనిచేశాను కాబట్టి, బ్యాంక్ డ్యూటీ అంతా నేను చేశాను కాబట్టి నాకు అన్ని ఎవిడెన్స్ గా ఉన్నాయి. మేము పోయి ఆడిటర్ని అడిగాము, సుబ్రహ్మణ్యం సార్ని అడిగితే వాళ్ళు ఇచ్చినారు, నేను రాసినాను. నన్ను అడగొద్దు, ఏమన్నట్టు నువ్వు పోయి ఆయననే అడుగు. ఎందుకంటే ఇక 100 రూపాయల వస్తువును 10,000 రాస్తున్నాడు. మనం ఒక సెల్ ఫోన్ కొడితే 25 లక్షలు 30,000 40,000 ఉంటుంది. దాన్ని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? బిల్లు ఇస్తారు. ఆ బిల్లులో ఇతను ఏం చేస్తున్నాడు? వేస్టేజ్ గా రాస్తా ఉంటున్నాడు. 5,000 ఉంటే 50,000 రాస్తున్నాడు. ఇలా బిల్స్ అన్ని కూడా ప్రాఫిటబుల్ చేసుకుంటా వచ్చినాడు. అన్ని అబద్ధపు లెక్కలే. మేము అడిగినప్పుడు మా కాన్సెప్ట్ చెప్పాలి కదా, వీడియో చేసినాడు, ఎన్ని తప్పులు ఎన్ని పొరపాట్లు చేసుకుంటూ వచ్చినాడు. లక్షల లక్షలు కన్స్ట్రక్షన్ అని పెట్టినాడు, 23 లక్షలు డ్రా చేసినాడు. ఒక్కసారి మందిరంలో కూడా ఏమి కన్స్ట్రక్షన్ జరగలేదు. 23 లక్షలు కన్స్ట్రక్షన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని పెట్టినాడు. చూడండి, ఇదంతా ప్రతి నెల మాకు ఆఫరింగ్ వస్తుంది. ఆఫరింగ్ వచ్చిందంతా ప్రతి నెల తీసుకుంటూ వచ్చినాను. ప్రతి నెలలో మాకు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వస్తే దీంట్లో డ్రా చేసిందే ఎక్కువ ఉంది. అమౌంట్ డ్రా చేసిన అమౌంటే ఎక్కువ ఉంది. మాకు 4 లక్షలు వచ్చి 7 లక్షలు డ్రా చేస్తాడు. ఏమన్నా ఏం ఖర్చు పెట్టినావు? మాకు అయ్యే ఖర్చు నెలకు 72,000 అవుతుంది అంతే. మేము అయ్యే ఇన్స్టెంట్ అంతా కూడా ఒక నెలలో 72,000 మేము ఖర్చు పెడితే ఈయన ఒక్కొక్క నెలలోనే లక్షల లక్షలు డ్రా చేస్తా వచ్చినాడు. ఎంత పడితే అంత, ఎంత కావాలంటే అంత డ్రా చేసినాడు. ఆయన స్పెషల్ మీటింగ్ పెట్టేది లక్షల లక్షలు డ్రా చేసేది. నిన్న కూడా సేవకుల మీటింగ్ పెట్టినాడు, 6 లక్షలు డ్రా చేసినాడు. ఒకసారి 2 లక్షలు, ఒకసారి 4 లక్షలు. ఇది కూడా ఏం చేస్తున్నాడు? వేరే వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కొట్టి కేసీ అనే టైమా, ఉప్పలపాటి ప్రదీప్ అనే టైమా, జాన్ పీటర్ అంటే వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ కొట్టి వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేస్తున్నాడు. ఇది నేను ఎందుకని నేను అడిగితే మా మీద కేసులు పెడతా ఉంటున్నాడు. ఏమి ఇది సమస్య అని మేము అడిగితే మళ్ళీ ఏమంటాడు? సేవకుల మీటింగ్ లో కూడా అంత చెప్తా ఉంటున్నాడు. రాయలసీమ అంటే మన దాంట్లో అన్నిటిలో కూడా సౌత్ ఇండియాలోనే మనది నెంబర్ 1 ఉంది అంట. ఇన్ని అబద్ధాలు పెట్టుకొని ఇంత మోసం చేసి ఇదంతా డబ్బులు డ్రా చేసి ఇంత చేసి కూడా ఏం చెప్తున్నాడు? జెన్యూన్గా ఉంది అంటాడు. మాది మేము ఏమన్నా అడిగేసరికల్లా మా మీద మా బిడ్డల మీద కోర్టులో కేసు పెడతాం. మేము పెద్దల దగ్గర కూడా సంప్రదించినాం. ఇవన్నీ తీసుకొని పెద్దల దగ్గరికి, వీరాచార్య దగ్గరికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సంప్రదిస్తే వాళ్ళకు కూడా ఏదో సొసైటీ కింద సొసైటీకి 8 లక్షలు 5 లక్షలు పంపించినారు. సొసైటీ రాసినాం చూడండి, సొసైటీ 5 లక్షలు, ఒకసారి 1,00,000 రూపాయలు, ఒకసారి 2 లక్షలు సొసైటీ పేరు మీద ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన చెక్కుతో సహా మా దగ్గర ఉన్నాయి. ఎవిడెన్స్ కూడా మీకే పెడుతున్నాము. చెక్ విత్ చెక్ నెంబర్ తో సహా, విత్ చెక్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళు ఎంత డ్రా చేసినది, ఇదంతా కూడా ఇక్కడే ఉంది చూడండి. ప్రతిదీ కూడా మేము ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటంలా. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగానే ఇవన్నీ మీకు ప్రొడ్యూస్ చేస్తున్నాం. మీరు ఒకవేళ ఇవన్నీ కూడా మీరు ఫోటోలు తీసుకోవాలన్నా, లేకపోతే మీకు వాట్సాప్ లో పంపించాలన్నా మేము పంపించేస్తాం. ఎందుకంటే ఆ అకౌంట్ విషయంలో, డబ్బు విషయంలో మా పెద్దలు ఎంతో జెన్యూన్ గా ఉండి 56 లక్షలు కూడబెట్టి స్థలం కొన్నారు, ఎదురుగా స్థలం, పైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినారు. ఎన్ని చేసినప్పుడు కూడా వాళ్ళు ఏమి చేయాలని అబద్ధపు ప్రచారం చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే 10 సార్లు అబద్ధాన్ని చెప్తే అదేమైపోతుంది? నిజమైపోతుంది. వాళ్ళు చెప్పిందే నమ్ముతారంటారు కదా. మరి మేము అలా లేము. మేము ఎప్పుడు చూసినా కానీ సంఘంలో మా బ్రదర్స్, మా పెద్దలు కూడా ఒక్కరోజు కూడా అతని గురించి కానీ విమర్శించడంలా. ప్రతిసారి 3 సార్లు అతనే ఈ విధంగా ప్రెస్ మీటింగ్ పెట్టి, లేకపోతే లైవ్ పెట్టి అతనే మమ్మల్ని చీకరంగా తిట్టి పెట్టారు. ఆయన మేము ఊరికైనా ఉన్నాం. ఎందుకు? సహనం. మందిరంలో, చర్చిలో ఇలాంటివి జరగకూడదు. కొన్ని దేవుడు వాడిని ఎంతకాలం ఉంచుతాడు, ఉంచండి అని మేము ఆ విధంగా ఉంటే నిన్నటి దినాన ప్రెస్ మీటింగ్ పెట్టినాడు, లైవ్ లో చెప్పినాడు, పేపర్ ఇచ్చేసినాడు. ఇలా చేయడం న్యాయం కాదు కదా. మా పోలీసు సార్ వాళ్ళు కూడా మాకు ధైర్యం ఇచ్చినారు, మీకేం లేదు, న్యాయం మీ పక్షాన ఉంది. ఎందుకంటే ఇవెల్ల ఎవిడెన్స్ ఉన్నాయి. వాడు చేసింది ఎప్పటికైనా జాతకం బయట పడతాది. ఇప్పుడు ఏదో వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ఇలా తెలుసుకుంటున్నాడు, ఇది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అప్పుడు నిజం నిగ్గు తెలుస్తుంది కదా అని మా కర్మగిరి రామ్ సార్ కూడా చెప్పాడు మాతో కూడా. మేము మొన్నటి దినాన పోయినాం, సండే నైట్ వెళ్ళిపోయినాము. సార్తో మాట్లాడినాం. సార్తో మాట్లాడేప్పుడు కూడా ఆయన ఏం చెప్పినట్టే, మీకు అభయం ఇస్తున్నాను, ఎందుకంటే మీ దగ్గర న్యాయం ఉంది, మీకు ఎవిడెన్స్ ఉంది, అన్ని ఉన్నాయి, కాబట్టి నాకు కొంత టైం ఇవ్వండి, నేను న్యాయం చేస్తాను. ఇది వరకు కూడా నరసింహ సార్ కానీ ఇంకా సార్ వాళ్ళు ఉన్నారు, సిఐ వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకు మ్యాప్ చెప్పి పంపించినారు. కానీ ఈ సార్ మాత్రము
రాములు సార్ సిఐ సార్ మాత్రం మాకు అభయం ఇచ్చినాడు. నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, నాకు ఒక వన్ వీక్ టైం ఇవ్వండి అని నిన్నటి దిన కూడా పిలిపించినాడు. కానీ రాలేదు తను. మేమందరం స్టేషన్ దగ్గర ఉన్నాము, తను మాత్రం వచ్చినాడు, వెళ్ళిపోయినాడు. మాతో మాట్లాడిస్తానన్నాడు సార్, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిస్తానని చెప్పినాడు సారు. కానీ అతను లేరు, మేము దానికి ఏం చేయగలం. కానీ నిన్న చూస్తే పేపర్లో వచ్చింది 9:30 రాత్రి 9:45 10 ఆ టైంలో వాట్సాప్లలో పేపర్లలో తెల్లవారితే పేపర్లో కనపడతా ఉంది. దీనికి అందరికీ కారణం ఎవరంటే ఒకటి అసత్యాన్ని ప్రచారం చేస్తున్నాడు. మనుషులకు ఏది కావాలంటే వాళ్ళకు సంఘ పెద్దలకు అక్కడ ఉన్న వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు. ఎంతమందిని కావాలంటే అంతమంది తీసుకొస్తా ఉంటున్నాడు. కొంతమంది కూడా ఏం చేస్తారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ మాట మాట్లాడేటోళ్ళు సంఘంలో కూడా కొద్దిమంది ఉన్నారు. కొద్దిమంది స్త్రీలు సిస్టర్స్ కూడా వాళ్ళ వైపే మాట్లాడటం ఏంటా, న్యాయం వైపు మాట్లాడమంటున్నాం మేము. ఏది న్యాయమో ఏది లేకపోతే మన గ్రహింపు లేకపోతే ఎట్లా. ఇంకొక విషయంలో సేవకుడు కూడా మా నాన్నగారు చనిపోయింటే సమాధి చేయడానికి రాలేదు. ఫస్ట్ చేసేది మనం ఎవరికి చేస్తాము, సేవకుని చేస్తాం. మాకు తండ్రి లాంటి వాడు సేవకుడు అంటే, మీరు కూడా పూజారి అంటే ఎలా ప్రేమిస్తారో మేము కూడా మా పాస్టర్ను మేము అర్థంగా ప్రేమిస్తాం. కానీ మా నాన్నగారు చనిపోయింటే బరియలు చేయడానికి రాలేదు. మేము ఎంతో దుఃఖంతో ఉంటున్నాం. హెబ్రోన్ వాళ్ళకు తెలియజేసినాం, వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఎందుకు వాళ్ళకి డబ్బులు పోతున్నాయి, లక్షలు పోతున్నాయి కదా, వాళ్ళు ఏం చేయడంలా. మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడిగినాం, వాళ్ళు డేవిడ్ అనేట ఆయనను, జాన్ విక్టర్ అనేట ఆయనను, స్టీఫెన్ చిన్నప్పటి ఆయనను అడిగినాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, సర్లే మా కొద్దికాలం వెళ్ళిపోయిందమ్మా, కొద్దికాలం చూస్తాంలే, మేము న్యాయం చేస్తాంలే అంటున్నారు. వాళ్ళకు అందేటి వాళ్ళకు అంతా ఉంటున్నాయి. ఎబ్రోన్ కల్లా డబ్బులు పోతున్నాయి. ప్రతి నెల వాళ్ళకి అమౌంట్ వెళ్తా ఉంది. అమౌంట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, చూద్దాంలే, కలుపుతాంలే, అందరం కలిసి పంపించేద్దాంలే. మేము వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇలానే 3 సంవత్సరాలైంది. 2022లో మేము ఆడిట్ అడిగినప్పుడు 2023లో మా ముఖాన్ని కొట్టినాడు. ఇవెల్లా అన్ని తప్పుడు లెక్కలే, అన్ని తప్పుడువే. ఎందుకంటే మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ప్రకారంగానే నేను మీతో మాట్లాడుతున్నాను. వాళ్ళు ఇచ్చినటువంటి ఆడిట్ రిపోర్ట్ ఆధారంగానే, బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగానే ఇవెల్లా మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ చూసినప్పుడు ఎవరికైనా కూడా తల దిమాగ్ అయిపోతారు. అంటే అన్ని తప్పుడు లెక్కలు రాస్తా వచ్చినాడని. టెలిఫోన్లు లేకుండా, టెలిఫోన్ 2018లోనే మా టెలిఫోన్ తీసేసే టెలిఫోన్ బిల్లు 37,000 పెట్టినాడు. నీళ్ళు అన్నీ ఉన్నాయి, నీళ్ళకి ఇంత ఖర్చు రాసినాడు, స్టేషనరీకి ఇంత రాసినాడు. ఎక్స్పెండిచర్ నేను తిరుమల ఫర్నిచర్స్ చూస్తే 35,000 ఉంది, దానికి 3,95,000 రాసినాడు. బిల్లు ఉన్నాయి, బిల్లులో చెక్కు మాకు ఇవ్వాల్సింది. చెక్ ఇస్తే చెక్కులు 35,000 ఉంటే 3,95,000 రాసినాడు. ఫర్నిచర్ తిరుమల ఫర్నిచర్ మనకుంది. ఇన్ని దొంగ లెక్కలలో రాసి, ఇన్ని అబద్ధాలలో రాసి, ఇంత మోసం చేసి ఇప్పుడు మా మీదనే నేరారోపణ చేస్తున్నాడు. అబ్బాయి చెప్తాడు, టైటస్ అని కింద ఉన్న అబ్బాయి ప్రవీణ్ అనే అబ్బాయి చెప్తాడు, వాళ్ళు డబ్బుల కోసం ఆశపడేట. మేము హెచ్చించుకుంటాము, మా సొంత డబ్బులు పెట్టుకుని మేము వెళ్తాం. ఇంకొకటి కూడా, అతని కోర్టులో కూడా ఒక ఉంది. అతను కోర్టుకి ఏమి ఇచ్చినాడు, ఇంత కోర్టుకు కూడా మీరు చూసుకోండి. కోర్టులో కూడా నాకు 300 రూపాయలే జీతం, డైలీ వేజెస్ కి నేను పనిచేస్తున్నాను. నాది సెయింట్ జాన్ స్కూల్లోనే, కానీ నేను 300 రూపాయలు పనిచేస్తున్నానని ఒక దాంట్లో రిపోర్ట్ ఇచ్చినాడు. మళ్ళీ అక్కడ ఏం చెప్తాడు, నేనే అన్ని డబ్బులలో ఖర్చు పెట్టుకుంటున్నానని మా దాంట్లోకి పులిపిటి మీద ఎక్కి, దేవుని యొక్క పాద సన్నిధి, పులిపిటి అంటే మేము అంత పవిత్రంగా చూస్తాం, ఆ పాదపీఠం మీదకి ఎక్కి అబద్ధాలు చెప్తా ఉంటున్నాడు. నేనే అన్నిటికీ ఖర్చు పెడుతున్నా, నేనే అన్ని డబ్బులలో ఇస్తున్నా వాళ్ళకు, సొంత డబ్బులు నేను పెట్టుకుంటా అన్నాడు. మళ్ళీ సొంత డబ్బులు ఉన్నాడు, అతనికి నెలకు 9,000 వస్తుంటే ఈ కల్లా ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు, ఈ డబ్బులలో ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నాడు. ఎవరిని అడిగితే వాళ్ళ మీద నేరారోపణ. వాళ్ళ మీదకి ఏం చేస్తున్నాడు, ఇలాంటి ప్రవీణ్ అనేటువంటి వారిని 2-3 పెట్టుకునేది, వాళ్ళ ద్వారా నడిపించేసి ఇలా చేస్తున్నాడు సార్. ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే, మా మీద ఎన్నో నేరారోపణలు వచ్చినాయి కాబట్టి మీతో పాటు ఆ సిఎస్ఆర్ వాళ్ళకి కానీ, పోలీసు అధికారులకు కానీ, పై ఉన్నతాధికారులకు కానీ, మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయాలనుకుని ఇక్కడ ఈ సమావేశానికి ఇక్కడికి వచ్చినాం సార్. దయచేసి మీరు అయిపోయిన తర్వాత ఇది ఎల్లో కూడా ఇవ్వమంటే మీ అందరికి ఇస్తాను. మీరు ఫోటోలు తీసుకోవచ్చు, లేదా మీ వాట్సాప్ పంపించమన్నా పంపించేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మేము ఆల్రెడీ 2 months బ్యాక్ ఈ అన్ని డీటెయిల్స్ సిఐ కమ్మగిరి రామ్ గారికి ఇచ్చినాం. ఆయన స్టడీ చేసి 3 గంటలు ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత న్యాయం మా పక్కన ఉందని తెలిసిపోయినాయి. సో ఈయనను పిలిస్తే ఎన్ని గంటలు పిలిచినా రావటం లేదు. ఎందుకంటే జాబ్ చేస్తున్నాడు, నేను ఇంట్లో లేను, ఎక్కడో క్యాంప్ అయినాను, లేకుంటే స్విచ్ ఆఫ్ చేసి ఎందుకు రావడం లేదంటే భాగవతం బయటపడుతుంది. ఆయన చెప్తున్నాడు సిఐ గారు, ఎందుకంటే ఇంత ముందు వాళ్ళ దగ్గర ఏం జరిగిందో ఏమో బాగా నడిపించుకున్నాడు. ఇప్పుడు కమ్మగిరి రాముడు గారు సిఐ గారు ఏంటంటే నీతి నిజాయితీతో ఉన్నాడు, ఎటువంటి లంచాలు తీసుకోవడం లేదు కాబట్టి ఈయన దగ్గర పని జరగడం లేదు. అదే లంచాలు ఇచ్చి తీసుకున్న పాడైతే ఈ టైంకి మమ్మల్ని కూడా కొంతమంది లోపల పడేసినవాడు. సో అటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఆయన దగ్గర ఆటలు సాగటం లేదు కాబట్టి ఇష్టానుసారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడుతుంది అన్నమాట.
ఇది ఇంకోటి మన సుధాకర్ మొన్న రీసెంట్గా నెల 12వ తారీఖున మరి రాయలసీమ గవర్నమెంట్ అండ్ రెస్పాన్సిబుల్ బ్రదర్స్ మీటింగ్ అని నంద్యాల బేతే ప్రార్థనా మందిరంలో ఏర్పాటు చేశారు టైటస్ విజయ్ కుమార్. దానిలో ఒక విషయంలో బరియల్ గ్రౌండ్ విషయం వచ్చేసి ఆ టాపిక్ వచ్చింది కాబట్టి బరియల్ గ్రౌండ్ విషయంలో నేను మాట్లాడవలసి వస్తున్నాను. బరియల్ గ్రౌండ్ విషయంలో అతను ఏ రోజు కూడా బరియల్ గ్రౌండ్లో ఒక మామూలుగా ఒక గడ్డపార కానీ ఒక మామూలు చెట్టు కొట్టడం కానీ ఎప్పుడు చేయలే. 1988-99లో అప్పట్లో ఉన్న అధికారులు మేము ఎస్పీజీలో బరియల్ గ్రౌండ్లో సమాధి చేయనప్పుడు అంటే వాళ్ళు మాకు వచ్చేసి వాళ్ళు స్థలం ఇవ్వడంలే. స్థలం ఇవ్వనప్పుడు మేమేం చేస్తామంటే అప్పుడున్న అధికారులను మేము అడిగాం. ఆర్డీఓను సబ్ కలెక్టర్ గారిని అడిగితే మీరు ఎక్కడన్నా స్థలం ఉంటే తీసుకోండి అన్నారు. 518లో అసెస్డ్ వేస్ట్ ల్యాండ్ అని ఉంది. సర్వే నంబర్ 518 మూలసారం విలేజ్ లో. అది ఇప్పుడు బ్రిడ్జ్ కట్టారు కదా, నది కింది బాగాన ఉంది. అంతకుముందే ఒక 32 సెంట్లు వచ్చేసి బరాబరి వెంకటన్న అని హరిజనులకు అది కేటాయించారు. తర్వాత మాకు లేదంటే గిన మరి కర్నూలు నుండి ఒక ఇన్స్పెక్టర్ను సర్వే ఇన్స్పెక్టర్ను పిలిపించి మొత్తం అంతా కొలతలు వేసినాం. అసలు రాళ్ళు కూడా కనిపించలేదు. మొత్తం అడవిలాగా ఉంది ఆ ప్రాంతం అంతా. చాలా అడవిలాగా ఉన్నప్పుడు అవన్నీ చెట్లన్నీ కొట్టేసి ఆ టైంలో ఉన్న పెద్దలు అంటే కోర్టులో ఉన్న సిరద్దారు, మరి రిటైర్డ్ పర్సన్ రాజు గారు, సుందర్రాజు గారు, తర్వాత చంద్రబాబు అని ఒకతను ఉన్నాడు యవనస్తుడు. మేమంతా కలిసి అవన్నీ బాగు చేసుకున్నాం. గొడ్డలు తీసుకెళ్లి మరి బారలు తీసుకెళ్లి చెట్లన్నీ నరికించి ప్రొక్లైనర్లు పెట్టించి అంతా చేసిన తర్వాత కొలతలు వేస్తారు. కొలతలు వేసి 2 ఎకరాలు మాకు ఇచ్చారు. ఇప్పుడంటే 99వ సంవత్సరంలో 9వ నెల. ఇవన్నీ ఎవిడెన్స్, మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఉన్నాయి. 99వ సంవత్సరంలో మరి 9వ నెల 12వ నెల 1 ఎకరా 2 ఎకరాలు మాకు పొజిషన్ కింద ఇచ్చారు. కానీ మొన్న చెప్పిన 12వ తారీఖున మరి టైటస్ అనే వ్యక్తి ఏం చెప్పినాడంటే నిన్నటి దిన అంటే లాస్ట్ ఇయర్ మేము పొజిషన్ తీసుకున్నాం అన్నాడు. అతను చెప్పే ప్రతి మాట కూడా ఏ మాట కూడా సత్యం అనేది ఆయన లేదు. ఎవిడెన్స్ ఉన్నాయంటారు, ఎవిడెన్స్ చూపించలేదు. మేమైతే కూడా ప్రతిదీ కూడా ఎవిడెన్స్ రూపంలోనే చూపిస్తా ఉన్నాం. 1999లో 9వ నెలలో 1 ఎకరా పొజిషన్ తీసుకున్నాము. తర్వాత 12వ నెలలో 1 ఎకరా పొజిషన్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా అప్పటి ఇది 518 సర్వే నంబర్ సంబంధించింది. ఇదంతా సబ్ డివిజన్ చేసింది. ఇవన్నీ కూడా రికార్డు మా దగ్గర ఉంది. 99లోనే పొజిషన్ మాకు వచ్చింది. ఇది మామూలుగా బేతేలు ప్రార్థనా మందిరానికి, తర్వాత జ్ఞానాపురంలో క్రిస్టియన్ అసెంబ్లీ అని వాళ్ళిద్దరు కలిపి జాయింట్కి ఇచ్చారు. ఆ సమయంలో చెట్లు ఉన్నాయి. తర్వాత ఫెన్సింగ్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. వెంకటేశ్వరపురం నుండి ఇదే పెద్ద మనిషి రాజు గారు, సుందరరాజు గారు, వీళ్ళంతా చాలా పెద్ద మనుషులు. వీళ్ళంతా మేము యవనస్తులు ఉన్నాం. కొంతమంది యవనస్తులు తీసుకెళ్లి అక్కడ నుండి బండ్ల మీద పోల్స్ తీసుకొని వచ్చి చుట్టూ కూడా మేము ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఒక బోర్డు కూడా మేము పెట్టుకున్నాం. ఆ సమయంలో బోర్డు పెట్టుకుని ఒక వాచ్మెన్ కూడా పెట్టుకుంటా వచ్చాం. తర్వాత రాను ఏమైందంటే అది అడవి ప్రాంతం కాబట్టి ఎవరు తిరగరు కాబట్టి దొంగలు వచ్చేసి ఆ ఫెన్సింగ్ అంతా కూడా తీసేసి అమ్ముకున్నారు వాళ్ళు. అప్పుడు కొంచెం మరి అదంతా చాలా మరి గజిబిజిగా అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఎప్పుడైతే ఈ ముందు పైన బ్రిడ్జ్ వచ్చిందో అప్పుడు ఏమైందంటే అది డౌన్ అయిపోయింది. తర్వాత అలియనేషన్ కూడా ఏమైందంటే కొన్ని సమాధులు కూడా లేచిపోయేటివి. మున్సిపాలిటీ వాళ్ళు అలియనేషన్ టైంలో ఆ సమాధులు కూడా తీసేయాలన్నారు. తర్వాత నేను వెళ్ళి మాట్లాడి సమాధులు తీసేయడానికి లేదు, అలియనేషన్ కొంచెం చేంజ్ చేయమన్నాం. అప్పుడు అలియనేషన్ కూడా చేంజ్ అయ్యి అలైన్మెంట్ చేంజ్ చేసినారు. అప్పుడు ఇది డౌన్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా అన్ని గుంతలు అవన్నీ ఏర్పడినాయి, నీళ్లు ఏర్పడుతున్నాయి. కానీ తను ఇచ్చిన టెస్టిమనీ ఏంటంటే తను 12వ తారీఖు చెప్పింది ఏమంటే నేనే చేసినాను, అంతా నేనే చేసినాను అన్నాను. కానీ ఏ ఒక్క రోజు కూడా ఆ బరియల్ గ్రౌండ్ లో తను చిన్న పని చేసింది కూడా లేదు. బేతెల్ మందిరంలో కనీసం పొరకబట్టి ఊడ్చింది లేదు. ఏ పని కూడా అతను చేయలేదు. అతను చిన్నపిల్లడు ఉన్నాడు అప్పుడు. కాబట్టి ఈ విధంగా బరియల్ గ్రౌండ్ విషయంలో 12వ తారీఖున అతని స్టేట్మెంట్ వచ్చేసి పూర్తిగా అబద్ధము, రాంగ్. ఓన్లీ ప్రతి మాట కూడా చీటింగ్ ద్వారా చెప్తున్నాడు. కానీ వితౌట్ ఎవిడెన్స్ అతను చెప్తా ఉన్నాడు.
ఇవన్నీ కూడా ఆ టైంలో మరి ప్రభుత్వం వారు మాకు స్వాధీనం చేశారు. ఈ నంబర్ విషయంలో చాలా అప్పటి పెద్దలు యవనస్తులంతా కూడా కలిసి చాలా ప్రయాసపడి మేము చేస్తాం. కాబట్టి అతను చెప్పింది రాంగ్ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రీజనల్ సూపరింటెండెంట్ గారు ఇక్కడే ఉన్నారు. నేను మామూలుగా రెగ్యులర్ గా అసెంబ్లీకి వెళ్తున్నాను. అంటే 1971 నుంచి ఇక్కడ నా మిస్సెస్ ఇక్కడ పొదాపులో పనిచేస్తుంది. నేను ఇక్కడ కోర్టులో పనిచేస్తున్నాను. ఆ పరిస్థితుల్లో మేము మందిరానికి వెళ్తున్నాము, మందిరంలో అన్ని చూసుకుంటున్నాము. కానీ అప్పుడు దినాల్లో ఎట్లున్నదంటే మందిరం ఎంతో ఆనెస్ట్ గా సిన్సియర్ ఉండేది. దాంట్లో ఒక్క పైస కూడా ఒకటే నయా పైస కూడా దాంట్లో దేవరాన్ని రాకూడదు. నేను అకౌంట్స్ కూడా చేశాను. అకౌంట్లో ఎట్లుందంటే ఒక్క నయా పైస కూడా దాంట్లో ఉంటే నేను ఎప్పుడే పట్టుకొని చేతులు చేసుకోవాల్సిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఎంతో ఆనెస్ట్ గా నిజాయితీగా మరి అది చేస్తూ వచ్చినాము. మరి మందిరంలో అప్పుడు డెకరేషన్ చేసి అందరికి ఖర్చు పెట్టి చేసేది కాదు. కానీ ఆ ఉన్న స్థలంలోనే అక్కడనే ఉండాలి. కానీ స్థలం వదలాలి. మొదట మా మందిరం ఏమైందంటే ఎంత కారుతుండేది. ఇప్పుడు మందిరంలో అందరూ కూర్చుంటే సరిగా వర్షాకాలం వచ్చేది పడే అందరూ సాపాలు లేపుకొని పక్కన కూర్చొని ఉండేవాళ్ళ పరిస్థితి. అట్లా ఇట్లనే ఉంది. అంటే అంత కారుతుంటే అప్పుడు ఏం చేయాలని ఆలోచన చేసి నా ఇల్లు కట్టుకుంటున్నాను. ఆ టైంలో వెంటనే అంత గవర్నర్ స్టాప్ చేసి అంత వర్కర్ అంతా స్టాప్ చేసి అందరు నంజాల అక్కడ పోయి మందిరంలో కట్టుకురండి కొద్ది రోజుల వరకు అని పోయి మందిరం తీసుకుపోయి గొడవలు వేసి ఆ పక్క కాంపౌండ్ వేసి దానికి మరి పైన టాప్ వేసినాం. టాప్ వేస్తే అప్పుడు నీళ్లు కారకుండా కింద ఇచ్చింది. అది ఇప్పుడు సండే స్కూల్ గొడవ అవుతుంది. సండే స్కూల్కి ఎంతో మంచిగా అప్పుడు ఎవరి రాయాల నన్ను ఆల్బట్టన్నావు నేను సుధాకర్. అట్లాంటి పరిస్థితుల్లో మరి మేమేం కట్ చేయలేదు, ఏం చేయలేదని కామెంట్ చేయడం చాలా తప్పది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒకరి మీద కామెంట్ చేయాలనే ఉద్దేశం కాదు. పైగా నేను ఇంతవరకు ఉంటే కోర్టులో ఉండి కూడా ఒక్కసారి ఇట్లా సమస్యలు వస్తే చేసుకోవాలని కాదు. కోర్టు పోవాలా, పోలీస్ స్టేషన్ పోవాలని కాదు నాది. ఎంతసేపు అక్కడ వెళ్ళకూడదు. మనం ఇక్కడే న్యాయం చేయాలి. దేవుడే మనకు న్యాయం చేయాలి. ఇక్కడ పరిష్కారం చేసుకోవాలని అప్పుడు దినాల్లో మరి ఈయన ఎవరు టైటస్ వాళ్ళ నాయన కూడా నాతో పాటు వెళ్ళారంటే మేము నలుగురు ఉన్నాము అప్పుడు. అయితే ఎంపీ పాల్ ఉన్నాడు. తర్వాత వాళ్ళంతా ఉంటే కూడా మేము ఎప్పుడు కూడా సమస్య తెచ్చుకునే వాళ్ళం కాదు. అంతా మనం క్షమించుకొని బాధపడితే కూడా వాళ్ళు తిట్టినా కూడా తిట్టించుకొని పోయేవాళ్ళం. అంత అది ఉంటే ఇప్పుడు పరిస్థితి వస్తే ఎంత భయంకరంగా ఉందంటే ఇది చెప్పలేము. నేను ఈ రోజు అందుకొరకే చెప్పాల్సి వచ్చింది. మీరు అంత ఎంత నిదానం ఉన్నా, ఎంత ఓపికతో ఉన్నా, ఇంతకాలం నేను ఇంత ఓపికతో ఉన్నామంటే అన్ని చూస్తూ ఊరుకోవడం అంతే. ఉన్నట్టుండి మా పెద్ద అతని సుందరరాజు ఉన్నాడు. ఆయన అకౌంట్ డీల్ చేసేవాడు. కొన్ని విషయంలో ఈయన తనకు ఇష్టమైన అకౌంట్ డ్రా చేయాలంటే చేయకపోతే అంటే నా అకౌంట్ తీసిపడేస్తే పోతే పోయాలని ఇట్లా కాడ కూర్చున్నాడు. నాకు కూడా నా దగ్గరకు వచ్చి మరి నేను అకౌంట్ ఇట్లా చేయను, నేను నాకు అవసరం లేదా అంటే ఇంటికి 4 సార్లు మందులు పంపించాడు. అన్ని అనా నువ్వు చేయాలంటే నీ ఇట్లాంటి పరిస్థితుల్లో డబ్బు ఖర్చు పెట్టమనితే నాకు వద్దు, నువ్వే చేసుకోకండి అని పెట్టేశాడు. కానీ మీ ఎల్లరే తీసేయలేదు. కానీ ఏమైందనంటే ఆ టైంలో మాకు ఒక 6 సెంట్లు కొన్నాం. అంటే 50 లక్షలు పెట్టి ఒక స్థలం కొన్నాం, ఎదురుగుల స్థలం. ఆ స్థలం కొన్నప్పుడు ఆ స్థలంలో కొనగా 55 లక్షలు దానిపోతే ఇంకా ఒక 15 లక్షలు మిగిలింది. అది అకౌంట్ లో అప్పుడు మాకు స్టేట్ బ్యాంక్ లో అకౌంట్ మాది. ఎప్పుడు 30 ఏళ్ళ నుంచి అకౌంట్ స్టేట్ బ్యాంక్ లో. అది ఇప్పుడు నేను పెట్టింది కాదు, కొత్తది వచ్చింది కాదు. 30 ఏళ్ళ నుంచే స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉందాడా. ఆ 30 ఏళ్ళ నుంచి వీళ్ళ నాయన అందరూ ఉన్నప్పుడు పోయింది. ఒక్కొక్కరు చనిపోతున్నారు. తర్వాత ఎండి పాల్ ఉన్నాడు మన రీసెంట్ గా, ఆయన చనిపోయినాడు. తర్వాత అకౌంట్ గా మిగిలినది సుందరరాజు నేను. అట్లప్పుడు మేము ఇద్దరు ఉన్నాం. అకౌంట్ దాంట్లోనే ఉంది. దాన్ని మాటి రెన్యూల్ చేస్తాం. 15 లక్షలు మిగిలింది. దాంట్లో మిగిలితే ఆ డబ్బు తెచ్చి నాకు 15 లక్షలు తెచ్చి అంటే తనకు పైకి ఇచ్చుకోవడానికి ఒకసారి పీరచారు వచ్చినాడు. ఆయన కూడా అదే అడిగినాడు. అందరూ నాతో సేవకులంతా నన్ను ప్రెజర్ చేసినారు డబ్బులు ఇవ్వమని. ఆ తర్వాత ఆయన ఏరియా ఇక్కడే ఉన్నాడు, మా మందిరంలో పనిచేసి. ఆ తర్వాత అక్కడ బయట దొబ్బేసినారు. ఆయన అక్కడ ఇక్కడే ఉన్నాడు. ఆయన కూడా మాతో పాటు అకౌంట్ లో హోల్డర్. నేను ఏరియా, తర్వాత ఈయన సుందరరాజు అకౌంట్ హోల్డర్. అయితే మేము ఒక అకౌంట్ దాంట్లో ఒక్క నయా పైసా కూడా దాంట్లో తీసుకోలేదు తెలుసా. దాంట్లోనే మేము డబ్బులు వేసినాం దానికి. అంటే మేము ఏం చేసినామంటే దానికి మళ్ళీ కొంత యాడ్ చేస్తూ రెన్యూవల్ చేయాలంటే ఏం చేయాలా, ముద్రా చేసుకోకూడదు. కానీ ఏం చేయాలి, మేము దాంట్లో మేము 50 రూపాయలు, 100 రూపాయలు, 200 అట్లా దాన్ని చేసుకుంటూ కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. ఈయన ఏం కుక్క చెప్తా అంటే నాకు బాధించిన విషయం ఏంటంటే ఈ వయసులో ఉండి కూడా నేను ఇప్పుడు దగ్గర నేను 1958లో నేను రక్షింపబడ్డాను. అప్పుడు రక్షింపబడ్డాను, ఇప్పుడు కాదు.
వాళ్ళ నాయన ఈయన అందరికంటే ఇంత చాలా ముందుకు రక్షింపబడ్డాను, ప్రభువులో ఉన్నాను, మరి దైవ సేవ చేసుకుంటూ ఉన్నాం. కానీ అట్లాంటి పరిస్థితుల్లో మేము మమ్మల్ని ఈ విధంగా బ్లేమ్ చేసి వాళ్ళు డబ్బులు వేయలేదు 3 సార్లు ఫుల్ ఫిట్ మీద ఆయన కామెంట్ చేసినాడు, మమ్మల్ని నీచంగా మాట్లాడినాడు. అది చాలా హర్ట్ అయిపోయింది. అప్పుడు అమెరికాలో నా కొడుకు కూడా ఇట్లా ఫోన్ చేసి ఏం నాయన డబ్బులు తిన్నారంటే అన్నాడు. కాదు నాయన డబ్బులు తినలేదు, నేను మళ్ళీ ఎందుకంటే ఆ దాంట్లో అకౌంట్లో ఉంది కాబట్టి అక్కడ పెట్టామంటే అన్నాడు. వీళ్ళకి ఇవ్వాలా. ఓసారి సేవకుడు ఉన్నాడు ఆయన మరి ఏలియా ఉంటే ఆయన దగ్గర పోయి 1 గంటకు పోయినాడట. ఏలి దగ్గరికి పోయి వాళ్ళ అన్న తమ్ముడు ఇద్దరు పోయి మాకు డబ్బులు అన్న దాంట్లో ఉంది కదా, నీకు పర్సెంటేజ్ ఇస్తాము, డబ్బులు ఏంటి మాకు, ఇప్పుడు 15 లక్షలు ఉంది కదా, దాంట్లో నువ్వు ఎంత పట్టుకున్నా పట్టుకో, మరి తర్వాత మాకు చూసేయి అని అలా అడిగితే నేను ఇవ్వనయ్యా, అది దేవుడి సొమ్ము, ఎట్లా ఆడే పరిస్థితుల్లో నేను దాన్ని వాడే పరిస్థితి కాదు అని వాళ్ళని గట్టిగా అనిపోయి 2 సార్లు పోయినా. మూడోసారి ఇంకో ఒక హెబ్రోన్ నుంచి ఒక అతను వచ్చినాడు సేవకుడు. ఆ సేవకుడు కూడా పంపించాడు ఇంటి దగ్గర. ఆయన డబ్బులు ఏమైనా ఇస్తే నీకు పర్సెంటేజ్ ఇస్తామన్నా, దయచేసి మీరు కొంత తీసుకోండి, కొంత మాకు ఇచ్చేయండి. ఆయన కూడా దాన్ని కూడా కాదన్నాడు. సరే వెళ్ళిపోతే మాటిగా ఫుల్ ఫిట్ మీద నేను పీటర్ చూసినప్పుడు మళ్ళీ ఫుల్ ఫిట్ మీద ఈయన ఎక్కి ఏ తమాషా ఆయనకు, నా కొడుకు వయసు లేదు ఇంటికి, మనం మా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు డబ్బులు వేయలేదంట ఫుల్ ఫిట్ మీద ఎక్కి వీళ్ళు డబ్బులు వాడుకున్నారు, వాళ్ళ చేతులు పెట్టుకున్నారు, వాళ్ళ అకౌంట్ లో ఉంది అంటే ఇప్పుడు వచ్చి అకౌంట్ లో చూసుకోమను, మా పేరు ఉందంటే అకౌంట్ లో చూసుకోమను. ఎవరు చెప్పేది అంటే నాకు ఇంతవరకు అన్నాను, పర్సనల్ గా అడగలే, సుందరరాజు కూడా అడగలే, పైన ఫుల్ ఫిట్ మీద మాట్లాడతాడు. ఇదేంటి నేచర్? ఇప్పుడు మేము ఉన్నాం కదా, రోజు పోతున్నాం, మన వరకు నేను వెళ్ళగా దగ్గర నేనే మానుకున్నాను. మరి ఆ మాట అన్నప్పుడు మరి అక్కడ పోతే ఏంటంటే అవును కదా, ఇట్లా డబ్బులు ఇవ్వండి ఏలేని అడిగినోడు మరి ఏదో నన్ను అడగడు, లోకం ఉన్నాం కదా, కలిసి ఉంటున్నాం కదా, మరి అట్టప్పుడు ఎందుకు అడగలేదు అనుకో యథార్థపడు అయితే ఎప్పుడు అడగాలి? ఇంతవరకు దేవుడి సాక్షి ప్రమాణం చేస్తున్నాను, ఒక్కసారి కూడా నన్ను అడగలేదు, సుందరరాజును అడగలేదు. ఈ డబ్బుల విషయంలో పరమయ్యేది వారికి చెప్పేది, ఆ డబ్బులు రెండు పంపించేది. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే న్యాయమైంది. మళ్ళీ నిన్న 3 సార్లు అన్నాడు. మా వాళ్ళంతా ఎక్కడ అమెరికా కూడా నా కొడుకు విన్నారు టెలివిజన్లో పోతే. మరి మాకు దీంట్లో ఊర్లో ఉన్నారు, ఆ ఊర్లో కూడా వాళ్ళంతా మా బంధువులంతా విన్నారు. ఏం డబ్బు తిన్నామంట మా మాట, డబ్బు తిన్నామంట. నేను తిన్నానా? వచ్చి రుజువు మనం. నేను డబ్బు తింటే నేను ఒక్క పైసా కూడా కాదు, నేను అసలు హానెస్ట్ గా నిజాయితీగా దేవుడి డబ్బు ఖర్చు పెడుతున్నాను. అంటే దేవుడికి మేమే ఇస్తాం కానీ దాన్ని తినకూడదు. అంటే ఒక్క పైసా ఇచ్చే కొన్ని వందలాగా దేవుడికి అన్యాయం చేసినట్టు. అది దయభక్తి లేదా నాకు ఒక ఆచారయుక్తంగా నువ్వు చేసే కదా, దానికే ఆ విషయం నచ్చకని నేను మామూలు అనుకున్నాను. అటువంటి పరిస్థితుల్లో మరి ఎంత యథార్థంగా ఉండాలా, న్యాయంగా ఉండాలా, 10 మందికి చెప్పేవాళ్ళుగా ఉండాలా. నువ్వు వాక్యం చెప్తుంటే సంఘానికి వచ్చి స్టేషన్ పోయినామంటే సిగ్గు అవుతుంది నాకు. పోలీసులు నా దగ్గరకు వస్తే సిగ్గు అవుతుంది. ఎందుకు? ఒకప్పుడు నా దగ్గరికి అంత తిరిగి మేమే న్యాయం చేసేవాళ్ళము. ఈనాడు మరి మీ పోలీసు దగ్గర కొంచెం పనే వచ్చింది. నేను ఎస్ఐతో కూడా మాట్లాడినాను, ఎప్పుడు కూడా మీకు కోర్టుకు వెళ్ళలేదు సార్, ఇది 2nd టైం నేను మీ స్టేషన్కి రావడము ఇన్ని ఏళ్ళైతే కూడా. మరి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎస్ఐలు అందరూ, కానీ నేను వెళ్ళాలి ఎప్పుడు కూడా. ఎందుకు వెళ్ళలే? ఇప్పుడు రావాల్సి వచ్చింది. ఎందుకు? ఈ దౌర్భాగ్య స్థితి వచ్చినందుకు మాకు రావాల్సి వచ్చింది. ఇంత భయంకర పరిస్థితులు ఉంటే సంఘాన్ని, అంటే ఆనెస్ట్ గా నిజాయితీగా ఉన్నటువంటి సంఘాన్ని ఇంత చీల్చి భక్షించాలంటే ఎంత గొప్ప దైవసేవకుడు. ఆయన యొక్క అడుగుజాడలను నడవాలని మా యొక్క బాధ. మరి అట్లా తెచ్చిపెట్టి ఇప్పుడు దొంగల లెక్క ఇష్టాంతంగా బతుకుతూ లగ్జురేసేందుకు. నేను ఒక స్థలం కొన్నప్పుడు ఒక్క నయా పైసా కూడా నేను దాన్ని ఖర్చు పెట్టకుండా వెంటనే అది మాకు అంత అవసరం లేదు అంతవరకే ఖర్చు పెట్టుకుని వెంటనే స్థలానికి గ్యాదర్ చేసుకుని వచ్చినాం డబ్బు. ఇప్పుడు ఇది కూడా కట్టాలని మేము ప్లాన్. ఆ స్థలం కొన్న తర్వాత దాన్ని మరి కట్టాలంటే దాంట్లో ఉంది డబ్బులకి. అది ఇప్పుడు వీడు వాడుతున్నాడు ఇష్టాంతాలుగా. 15 లక్షలు ఉందంటే 15 లక్షలు ఆ సంగతే. సొసైటీ ట్రస్ట్ అని ఉంది, ఇప్పుడు 2 ఏకమైనాయి. మరి ట్రస్ట్ అంటే ట్రస్ట్ వాళ్ళదే కదా అది. ఆ బ్యాంక్ నుంచి ఇన్వెస్ట్ ఇస్తే ఎట్లా అవుతుంది? ఆ బ్యాంక్ ఎక్కడ ఉండాలి? అది దాని కొరకు నేను ఎవరు డ్రా చేయాలి. అది మీరు డ్రా చేయలేదని, ఇది ఇవ్వలేదని వాటికి ప్రెజర్. నాకు డైరెక్ట్ గా తను డైరెక్ట్ వచ్చి అడిగేది లేదు. ఎవరినో పంపిస్తాడు, ఎవరినో అడుగుతాడు. లేకపోతే కూర్చుని మీద ఎక్కి ఈ సంవత్సరాలు మాట్లాడితే మేము అవమానపడాలని ఉద్దేశం. ఇట్లా మమ్మల్ని అవమానం చేస్తుంటే ఏసులో వైద్యులో మార్చుకుంటే అవమానం అయిపోతుంది. అన్న చెప్పేది 15 లక్షలు 20 లక్షలు అయింది.